నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీసీఏ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రితో ఢిల్లీలో కీలక భేటీ. కేటీఆర్ మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి చర్చించిన సాధన సమితి సభ్యులు. ఫ్యాక్టరీ ఆవశ్యకతను వివరించిన కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటే పరిశ్రమ పునరుద్ధరణకు సహకరిస్తామని మంత్రి భరోసా. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, ప్రజల భద్రతా బలోపేతమే లక్ష్యంగా ఆదిలాబాద్ పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు సుమారు 120 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 8 కార్లు, బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్లు లేని 3 వాహనాలను గుర్తించారు. అక్రమ కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసులు కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే సుమారు 1 క్వింటాల్ అమోనియం బైకార్బోనేట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సురేందర్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న పి శ్రీనివాస్ గౌడ్ వద్ద నుంచి 200కు పైగా లిక్కర్ బాటిల్ స్వాధీనం చేసుకుని మరో కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్టూరు ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్ వెంకట నరసయ్య, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, దొంగతనాలు, బలవంతపు వసూళ్లు వంటి నేరాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపటం, దొంగ వాహనాల కొనుగోలు వంటి చర్యలపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న నేరాలపై సమాచారం ఉంటే 8712659973 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని, సమాచారదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఇప్పుడు మన సిరిచెల్మ గ్రామంలో కార్డినల్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డినల్ సెర్చ్ ఆపరేషన్లో ఎవరైతే ఇల్లీగల్ $420 చీటింగ్ కేసు. నేను చెప్పాను కదా, ఒక చిన్న నాకు దొరికితే నేను సిరిచెల్మలో కేసు చేస్తాను. మళ్ళీ కోర్టు తిరగాలి వస్తుంది, పోలీస్ స్టేషన్లో ఫోన్ సీజ్ అవుతుంది, బైక్ సీజ్ అవుతుంది. ఎవరెవరు ఇట్లయినా నంబర్ ప్లేట్ మెయింటైన్ చేస్తున్నారంటే కేసు నమోదు, చీటింగ్ కేసు. ఎవరెవరు నంబర్ ప్లేట్ అస్సలు పెట్టట్లేదు, మళ్ళీ కేసు నమోదు. కొంతమంది ఇక్కడ నాకు తెలిసింది దొంగ బండి కూడా కొనుక్కుంటున్నారు, మళ్ళీ ఫేక్ నంబర్ ప్లేట్ రాస్తున్నారు. అక్కడ ఒక వెహికల్ దొరికింది, నంబర్ ప్లేట్ వేరే ఉంది, బండి వేరే ఉంది. ఇప్పుడు అతను జైలు కూడా పోతారు. ఆ ట్రాక్టర్స్ ఉన్నాయి 4-5 ఇక్కడ. అది ఒక్క ట్రాక్టర్ కూడా దంబా అది లేదు, డాక్యుమెంట్స్ లేవు. సిఐ గారు అది అన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ పెట్టేసి డాక్యుమెంట్స్ వస్తే రిలీజ్ చేయి. 5-6 ఉన్నాయి. దయచేసి మంచిగా ఉండండి, మంచి రూల్స్ ఫాలో చేయండి, పోలీస్కి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు చుట్టుపక్కల ఏమైనా ఊరికి పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా చేశారా? చేయలేదు కదా. ఎందుకు మీ ఊరు ఎందుకు వచ్చాము మనం? మార్నింగ్ వచ్చి మీకు అందరికీ ఇంట్లో సెర్చ్ చేయడం, ఏమేమి దొరుకుతున్నాయి, ఏమెందుకు క్రిమినల్స్ ఎందుకు ఉంటున్నారు ఆలోచించు. అంటే మీ ఊరు మంచిగా ఉండాలి అంటే మీరు కూడా కొంచెం పని చేయాలి ఊరు గురించి. జస్ట్ మీరు అన్ని క్రిమినల్స్ రెడీ అయితే ఎట్లా? కొంతమంది మంచి వాళ్ళు ఇప్పుడు ఆర్మీలో ఉన్నారు, కొంతమంది పోలీసులో ఉన్నారు, వాళ్ళని చూసి మీరు మంచి కావచ్చు కదా. तो इसीलिए अच्छा काम करो, अच्छे लोगों को देख के अच्छा लोग काम करो. किसी को भी कोई कंप्लेंट देना है नहीं అంటే నేను మళ్ళీ క్రిమినల్ కేసు పెడతాను. మళ్ళీ ఏమైనా వేల పాఠం నడుస్తుంది అంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఏమైనా టెంపుల్లో పార్కింగ్ డబ్బు గుంజుకోవాలంటే మళ్ళీ వెళ్ళిపోతారు. ఈ రోడ్డులో ఈ మట్టి కావాలి, మట్టి దొంగతనం గవర్నమెంట్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దయచేసి ఇటుక బట్టిది కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు. ఇటుక బట్టి నడుస్తుంది, దానిలో కూడా వేల బట్టి నడుస్తుంది. అన్ని పైన నిఘా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం 100% లైట్ తీసుకోము, బంద్ అవుతుంది. ఇప్పుడు జైలు పోతారు, మళ్ళీ 2-3 సంవత్సరం తర్వాత శిక్ష పడుతుంది, 2-3 సార్లు
शिक्षा पड़ते थे जेल में डाल वस्तुदी फ़ोन करते कि सर ये आदमी गलत काम कर रहा है, इसको पकड़ो। एक नंबर भी दिए हम कि क्योंकि SHO को बताए या CI को बताए या वो 100 डायल करे तो शायद डर रहता कि क्या पता वो लोकल लोगों को बता देगा। हम एक अलग नंबर भी दिए कि उस नंबर पे सिर्फ मैसेज कर दो, फ़ोन करने की भी ज़रूरत नहीं है। हम उस आदमी का पक्का घर चेक करते हैं, नहीं तो जो भी ऐसे गलत काम कर रहा है उसको पकड़ते हैं। बट स्टिल तुम्हारे गांव से कभी भी इंफॉर्मेशन नहीं आया। उसके अलावा अच्छाई की तरफ सोचो, नहीं तो बच्चे भी फिर क्रिमिनल पैदा होते, फिर क्या फ़ायदा उसका। बच्चों को पढ़ाओ लिखाओ। कोई यहाँ पे गवर्नमेंट జాబ్ करने वाला इस गाँव में कोई नहीं है। क्या లీగల్ నడుస్తుంది అంటే దీనిలో నాకు 100% నమ్మకం ఉంది। మేబీ 20% జనాలు మంచి ఉంటారు, ఓకే సరే 50 కాదు, అట్లీస్ట్ 30-40% మంచి వాళ్ళు ఉన్నారు ఊరులో। ఆ 40% వాళ్ళ బాధ్యత ఇప్పుడు మొత్తం ఊరు మంచి చేయాలి, సెట్ చేయాలి। ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే తొందరగా నాకు షేర్ చేస్తే నేనేమైనా యాక్షన్ తీసుకోగలుగుతాను దానిపైన। జస్ట్ రూల్స్ బ్రేక్ చేయకండి, చట్టం బ్రేక్ చేయకండి, మంచిగా ఉండండి, పిల్లల స్కూల్ పంపించండి అండ్ మంచి హెల్త్ మంచిగా చూసుకోండి। జిల్లాలో మూతబడిన CCI సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభ దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది। CCI సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామిని బుధవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించి పూలబొకే అందించారు। అనంతరం ఆదిలాబాద్ CCI పరిశ్రమ పునఃప్రారంభంపై విస్తృతంగా చర్చించారు। జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే CCI పరిశ్రమను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ కోరారు। చర్చల అనంతరం కేంద్ర మంత్రి కుమారస్వామి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తే ఆదిలాబాద్ CCI ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు। అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమను పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిశ్రమను శాశ్వతంగా మూతపడనివ్వబోమని హామీ ఇచ్చారు। గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వెసులుబాట్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే CCI పునరుద్ధరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు। ఈ సందర్భంగా CCI సాధన సమితి పోరాటం ఫలిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలకు తావు లేకుండా CCI పునః ప్రారంభానికి సంయుక్తంగా ముందడుగు వేయాలని కోరారు। అయితే CCI విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, జాన్సన్ నాయక్, CCI సాధన సమితి కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో కన్వీనర్ విజయగిరి నారాయణ, కో కన్వీనర్లు ఆచెంటి రవీందర్, అరుణ్ కుమార్, వెంకట నారాయణ, కారింగుల ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు। सर ऐसा है सर कि CCI is a wonderful factory sir at one point of time sir 6,000 people directly indirectly working employed for CCI. What we are requesting of government of India, हम लोग क्या पूछ रहे हैं सर कि अगर एक प्लांट को रिवाइव किया जाए तो జిల్లాలో అక్రమ మద్యం తయారీపై కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు। ఇందులో భాగంగా బేల మండలం మారుతిగూడ గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు। గురువారం తెల్లవారుజామున DSPL జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలో గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు చేశారు। దాడిలో 1 లీటర్ గుడుంబాతో పాటు తయారీకి ఉపయోగిస్తున్న పాత్రను, సామాగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు। గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన మాహోవా పులిసిన ద్రావణాన్ని అక్కడికక్కడే పారబోశారు। గ్రామంలో వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు। ఈ సందర్భంగా DSP జీవన్ రెడ్డి మాట్లాడుతూ గుడుంబా తయారీ విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు। గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో అనుబంధం పెంచేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు। గ్రామాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు। అసాంఘిక కార్యకలాపాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు। ఈ కార్యక్రమంలో జయనాథ్ CIG, శ్రావణ్ కుమార్, SIలు మధుకృష్ణ, గౌతమ్, పిర్సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు।
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సన్మానించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపులకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల ఎన్నో ఏళ్ల కళ నెరవేరిందని, పార్టీ బలోపేతానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని, దీంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొన్నట్టు తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజలు అవగాహన పెంపొందించేందుకు డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సమితి సభ్యులు వివిధ వార్డుల్లో తిరుగుతూ బిఎల్ఓ కేంద్రాల వద్ద ప్రత్యక్షంగా ఓటర్లకు అవగాహన కల్పించారు. ఖానాపూర్ వార్డు నెంబర్ 30లోని పోలింగ్ స్టేషన్లు 184, 85, 86లో బొక్కలగూడలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో ఓటర్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ద్వారకానగర్ వార్డు 48లో బిఎల్ఓ వార్డు కౌన్సిలర్ రేణుకా ప్రవీణ్తో కలిసి ఓటర్లలో చైతన్యం కల్పించారు. రోజుకు 3 నుంచి 4 వార్డుల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సమితి అధ్యక్షుడు డాక్టర్ ప్రఫుల్ వజే తెలిపారు. ప్రజలు అవగాహన లోపం కారణంగా ఇంకా సుమారు 50% పని మిగిలి ఉందని తెలిపారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేక ప్రచార యాత్రలు చేపట్టాలని కలెక్టర్ను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి అన్నదానం జగదీశ్వర్, కోశాధికారి అల్లూరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు బండారి దేవన్న, సంయుక్త కార్యదర్శులు అఫ్సరౌల్ హసన్, మంద అశోక్, ఉష్కముళ్ల అనిల్, అన్నం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. దేశమంతటా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియను డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి తరఫున మేము కూడా పాలు పంచుకోవాలా, దానికి సహకరించాలా, దానికి మనము ఎంత వరకు అయితే అంతవరకు హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతో మేము ఈ రోజు నుంచి దాదాపు వారం రోజులు వేరే వేరే వార్డులలో వేరే వేరే పిఎస్లో ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తున్నదో ఆ ప్రక్రియ దగ్గర పోయి కొందరు వ్యక్తులకు, ఎందుకంటే ముఖ్యమైన ఏమంటే స్లమ్ ఏరియాలో మనం వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మేము గమనించాము. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిరక్షరాస్యులు ఇక్కడ బాగా మంది ఉన్నారు. ఫామ్ గురించి ఎట్లా నింపాలి, ఫామ్ ఎట్లా ఫిలప్ చేయాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది ఒకటి అనాస్థ ఒకటి ప్రజలలో ఉన్నది అని మా గమనించిన మేము ఇక్కడ వ్యవస్థ ఏమంటే దాదాపు ఇంకా మనకు 3వ తారీఖు వరకు కూడా డేట్ పెంచినరు. కాబట్టి దానికి కూడా మేము వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కానీ ప్రజలు మాత్రం గమనించాల్సిన విషయం ఏమంటే ఇది బాగా సీరియస్ మ్యాటర్. ఒక్కసారి ఇది డేట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎంతనా చేస్తే కూడా మీ ఓటర్కి వెళ్ళి మీ పేరు రాదు ఓటర్ లిస్టులో. కాబట్టి ప్రతి వార్డులో ఉన్న ప్రజలకు మేము ఏం చెప్తున్నామంటే మీరు కనీసం ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ బిఎల్ఓలు అందరూ కూడా బాగా మంచి పని చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా ఆదేశం ఇచ్చిండ్రు ఎంతవరకు అయితే అంతవరకు ప్రచారం చేయాలని. ఆ ప్రచారం కొద్దిగా కొరబడుతున్నది ఇక్కడ. ఆ ప్రచారం కొరకే మేము ఈ రోజు నుంచి ఒక 8 రోజులు కూడా వేరే వేరే వార్డులలో వేరే వేరే పిఎస్లలో పోయి జనాలకు ఓటర్లకు చైతన్యవంతులు చేయాలని ఒకటి మా యోజన మేము చేసినాం. కాబట్టి దాన్ని వ్యవస్థలోనే ఈరోజు మేము ఖానాపూర్ వార్డు నంబర్ 30 మరి ఇక్కడ మా వార్డు ప్రెసిడెంట్ షేక్ ఫైమ్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా బిఎల్ఓ గారు మల్లికారాణి, స్వార్థ మరి విజయలక్ష్మి మేడం గారు కూడా ఉన్నారు. బాగా కృషి చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇక్కడ బాగా తక్కువ సంఖ్యలో వస్తున్నారు. దానికి ప్రూఫ్ అని మేము కూడా అడిగితే వారు చూపించినారు. దాదాపు 35% నుంచి 45%, మ్యాక్సిమం 50% వరకే అయింది. ఇంకా 50% కాలేదు. కాబట్టి ఆ ఫామ్స్ ఇక్కడ ఉన్నాయి. కనీసం ఆ ఫామ్స్ తీసుకుపోయి ఫామ్స్ ఫిలప్ చేసి ప్రజలు ఇక్కడ తీసుకొస్తే మేము అందరం ఉన్నాము. వాళ్ళకి అన్ని విధాల మేము సాయం చేయాలని ఉన్నాము. కంప్యూటర్ ఉన్నది, సెల్ ఫోన్లో కూడా మనం చూసుకోవచ్చు. కానీ ప్రజలలో కొద్దిగా చైతన్యం లేదు. కాబట్టి మేము కోరేది ఏమంటే గవర్నమెంట్కి కూడా కలెక్టర్ గారికి కూడా కోరేది ఏమంటే కొద్దిగా మీరు ఒకటి బాజా భజంత్రీలతో పాటు అన్ని వార్డులలో కొన్ని మీరు ఒకటి రథయాత్ర ప్రచార యాత్ర అని పేరుతో ఒక 2 రోజులకు ఒకసారి చేస్తే
జిల్లాలో హెచ్ఐవితో జీవిస్తున్న కుటుంబాల పిల్లలకు విద్యా ప్రోత్సాహకం అందించే లక్ష్యంతో పుస్తకాలు, బ్యాగులు, స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కేర్ అండ్ సపోర్ట్ సెంటర్లో నెట్వర్క్ ఆఫ్ హెల్పింగ్ పూర్, సూర్, వైఆర్జీ లింక్ వర్కర్స్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన మాట్లాడుతూ హెచ్ఐవి ప్రభావిత కుటుంబాల్లోని పిల్లలకు విద్య అత్యంత కీలకమని పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహకం ఉంటే వారు కూడా ఉన్నత స్థాయికి చేరగలరని అన్నారు. ప్రభుత్వం ద్వారా ఏఆర్టీ సెంటర్లో ఉచిత చికిత్సతో పాటు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం పిల్లల భవిష్యత్తుకు దోహదపడుతుందని తెలిపారు. జిల్లాను ఆరోగ్యవంతంగా మార్చడం తమ లక్ష్యమని, హెచ్ఐవి నివారణకు అవగాహన కార్యక్రమాలు, ఉచిత పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి హెచ్ఐవి రహిత సమాజం దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చిన్నారుల విద్య సంక్షేమానికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈశ్వరాజ్, డాక్టర్ పద్మిని, ప్రియదర్శిని, నాగరాజ్, సాయినాథ్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు బ్యాంకును మోసం చేసిన కేసులో తండ్రి కొడుకులపై ఆదిలాబాద్ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొడుకును అరెస్టు చేయగా తండ్రి పరారీలో ఉన్నట్లు సిఐ బి సునీల్ కుమార్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం శాంతినగర్ ప్రాంతానికి చెందిన రంగినేని సూర్యప్రకాష్, అతని కుమారుడు రంగినేని శ్రీనివాస్ కలిసి నకిలీ పత్రాలు సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు. 1979లో సుష్మా బేలా అనే మహిళ కొనుగోలు చేసిన స్థలాన్ని 2016లో సూర్యప్రకాష్ లీజుకు ఇచ్చారు. 2019లో లీజు గడువు ముగిసినా స్థలాన్ని తిరిగి ఇవ్వకుండా అక్రమంగా నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. అనంతరం ఆ స్థలంపై హక్కులు సాధించేందుకు 1983 సంవత్సరానికి చెందిన మున్సిపల్ ప్రొసీడింగ్స్ పేరుతో నకిలీ పత్రాలు, స్టాంపులు, సంతకాలు సృష్టించారు. 2009 నాటి మున్సిపల్ అనుమతి పత్రాలను కూడా నకిలీగా తయారు చేశారు. నకిలీ పత్రాల ఆధారంగా భూమిని 2023లో గిఫ్ట్ డీడ్ ద్వారా కుమారుడు శ్రీనివాస్ పేరుపై మార్చి ఆస్తిని చూపిస్తూ ఎస్బీఐ నుంచి సుమారు 49 లక్షల రుణం పొందినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకు రుణం చెల్లింపులు నిలిచిపోవడంతో వ్యవహారం బయటపడింది. బాధితులు ఎస్పీని ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో శ్రీనివాస్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా సూర్యప్రకాష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాల తయారీకి సహకరించిన ఇతరులపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని సిఐ స్పష్టం చేశారు. 3 సంవత్సరాలు టెంపరీ స్ట్రక్చర్ కట్టుకొని దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చి ఎటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్స్ కట్టి దాని తర్వాత ఇతను ఏం చేశాడంటే రంగినేని శ్రీనివాస్ యొక్క ప్లాన్ ప్రకారం మున్సిపాలిటీలో 1983లో రంగినేని సూర్యప్రకాష్కు ఒక ప్రొసీడింగ్ ఉన్నట్టు అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ లక్ష్మణ్ మరియు అప్పుడున్న కౌన్సిలర్లు ఫేక్ సంతకాలు పెట్టి స్టాంప్స్ క్రియేట్ చేసి ఒక ఫేక్ పట్ట క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఫేక్ పట్ట క్రియేట్ చేసి 2023లో తన తండ్రి పేరు మీద ఉన్న ఆ పట్ట బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ నెంబర్ 8041/2023. ధరంచంద్ వాళ్ళ ఓపెన్ ప్లాట్నే వీళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి 1983లో వీళ్ళ ఫాదర్కి ఇచ్చినట్టు ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇది 23లో ఇతన్ని గిఫ్ట్ డీడ్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు ఏం చేశాడంటే ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎస్బీఐ బ్యాంక్ సిసిఐ టౌన్షిప్ రిమ్స్ పక్కన దాంట్లో ఈ ఫేక్ డాక్యుమెంట్ పెట్టి అక్కడ బిజినెస్ లోన్ 49 లక్షలు తీసుకోవడం జరిగింది. అంటే ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి బ్యాంకును చీట్ చేసి లోన్ తీసుకోవడం జరిగింది. దానిపై మేము విచారణ జరిపి కేసు నమోదు చేసి నిన్ను రంగినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్తో పాటు అతనికి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో రంగినేని సూర్యప్రకాష్ పరారులో ఉన్నాడు. ఇంకా ఇతరులపై కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. బ్యాంక్ అఫీషియల్స్లో ఇలా ఏమైనా సూత్రధారులు పాత్రధారులు ఎవరు ఉంటేదా, మున్సిపాలిటీ నుంచి ఎవరు ఉన్నారో కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇటువంటి ఫేక్ పట్టాలు చాలా క్రియేట్ అవుతున్నాయి. లాస్ట్ ఒక 20 days బ్యాక్ కూడా ముక్తాపూర్ చెందిన పుష్పలత అనే కూడా సేమ్ ఇటువంటి లక్ష్మణ్ రావు చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఫేక్ పట్ట ఇవన్నీ చూస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది కూడా ఈ ధరంచంద్ డాక్టర్ గారు ఎలా తెలిసిందంటే ఈ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అతను లోన్ తీసుకున్న విషయం ఎవరికి కూడా తెలియదు. అతను మొన్న ఏప్రిల్లో ఈఎంఐలు కట్టకపోవడం వల్ల ఆ బ్యాంకు వాళ్ళు ఈనాడు పేపర్లో ఇచ్చారు, ఎన్పిఐ చేస్తామని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది.
దాని మీద మనం దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి ఇదంతా కూడా ఫేక్ పట్టా అని మన విచారణలో తేలింది. ఇంకా దీని వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో కూడా వాళ్ళపై కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. త్వరలో వాళ్ళని కూడా ఒకవేళ వాళ్ళు కనుక ఇంటెన్షన్ చేసినట్లయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీసీఏ ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రితో ఢిల్లీలో కీలక భేటీ. కేటీఆర్ మాజీ మంత్రి జోగు రామన్నతో కలిసి చర్చించిన సాధన సమితి సభ్యులు. ఫ్యాక్టరీ ఆవశ్యకతను వివరించిన కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంటే పరిశ్రమ పునరుద్ధరణకు సహకరిస్తామని మంత్రి భరోసా. ఇవి ఇవాల్టి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.